హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే మౌని అమావాస్య. ఎంతమంది గుడికి వెళ్ళారు? ఈరోజు నేను గుడికి వెళ్ళడం జరిగింది. ఈరోజు చాలా విశిష్టత ఉంది ఈ అమావాస్యకి. నార్మల్గా అయితే ఈ అమావాస్యకి నేను అంతగా ప్రిఫర్ చేయను, బట్ దీనికి వెళ్ళాను. గుడిలో ఏం జరిగింది, ఏంటి, ఏం చేసాం, ఏం పూజ చేసాం, ఈ వీడియో చూసేయండి. ఓకే. సో ఫ్రెండ్స్, టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. టెంపుల్ చూస్తున్నారా ఎంత పెద్దగా ఉందో? అన్ని దేవుళ్ళు ఒకే దగ్గర ఉంటాయి తెలుసా. ఇక్కడైతే శివాలయం ఉంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, వినాయకుడి గుడి ఉంది, అమ్మవారి టెంపుల్ ఉంది, ఇంకా పుట్ట కూడా ఉంది. ఇక్కడ మ్యారేజెస్, ఏమైనా పూజలు, హోమాలు అన్నీ జరుగుతాయి ఇక్కడ. చాలా పెద్దగా ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి ఎంఐజీలో ఉంది, బిహెచ్ఎల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈరోజు మౌని అమావాస్య. దీన్ని చొల్లంగి అమావాస్య కూడా అంటారు. సో ఇప్పుడు నేను వెలిగించే దీపం వచ్చేసి కూష్మాండ దీపం అన్నమాట. ఇది చాలా మంచిది పెట్టడం వల్ల. మనకి ఈ దీపం పెట్టడం వల్ల చండీ హోమం, అమ్మవారికి చండీ హోమం చేసినంత పుణ్యం దక్కుతుందన్నమాట మనకి. సో అందు గురించి ఈ గుమ్మడికాయలో దీపాలు పెట్టడం ఈ మౌని అమావాస్యకి విశిష్టత అనమాట. సో ఇవి ఎక్కడెక్కడ పెడతారు అని అంటే, శివాలయంలో ఈ దీపాలు పెడతారు, అండ్ వారాహి టెంపుల్లో, కాళికామాత టెంపుల్లో చాలామంది ఈరోజు ప్రత్యేకంగా ఈ దీపాలు అనేటివి ఈ పూజ చేసుకోవడం వల్ల మనకు ఉన్నటువంటి పితృదోషాలు కానీ, నరదిష్టి కానీ అన్నీ పోతాయన్నమాట. చాలా మంచి ఫలితాలు, మంచిది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గుడిలో పంతులు చెప్తున్నారనమాట. సో ఇది ఏదైతే సామాగ్రి ఉందో, పూజా సామాను మొత్తం నాకు టెంపుల్ బయటే కూష్మాండ దీపానికి కావాల్సినటువంటి సామాగ్రి ఇవ్వండి అంటే తను ఇచ్చేశారనమాట. సో ఇది ఎలా వెలిగించాలి అంటే, ఫస్ట్ మనం ఎక్కడైతే ఈ దీపాలు వెలిగించడానికి కూర్చుంటామో అక్కడ ఆ స్పేస్ మొత్తం క్లీన్ చేసుకొని, దాని మీద పసుపు కుంకుమతో ముగ్గులు వేసుకున్న తర్వాత ఒక ఇస్తరాకు తీసుకొని దాని మీద కల్లుప్పు జల్లుకోవాలి. కల్లుప్పు తర్వాత నవధాన్యాలు వేసుకోవాలి. ఈ గుమ్మడికాయ చూస్తున్నారా, ఈ గుమ్మడికాయని ఫస్ట్లో కట్ చేసి దాంట్లో ఉన్నటువంటి గుజ్జంతా తీసి కడిగి దానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టుకొని దానిపైన నల్ల నువ్వులు చల్లుకోవాలి. రెండిటిపైన నల్ల నువ్వులు చల్లుకోవాలన్నమాట. తర్వాత పువ్వులతో వీటిని దీపాలన్నమాట. ఇప్పుడు దీపాలని అలంకరించుకోవాలి. చూడండి అందరూ ఎలా చేశారో పూజ, ఎంతమంది చేశారో. ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఇంకా ఫుల్ ఉన్నాయన్నమాట. ఇంకా చేస్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు జనాలందరూ. ఒత్తులు పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని దీపాలు వెలిగించుకొని అగరబత్తులు, ఆరతి ఇచ్చి పూజ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో ఇక్కడ వీడియో తీసేది మా మమ్మీ. యాక్చువల్లీ తను ఎప్పుడు ఇంతవరకు ఒక్క ఫోటో కూడా తీయలేదు. అట్లాంటిది నిజంగా తెలుసా, ఎంత బాగా తీస్తుందంటే వీడియో, అంత బాగా. నిజంగా మనం అనుకుంటాము మదర్స్కి అంటే వీడియో తీయడానికి రాదు, ఎలా తీస్తుంది, తనకి ఇవన్నీ అలవాటు లేదు అని అనుకుంటాం. కానీ మనం ఒక్కసారి చెప్తే, ఒక్కసారి కాకపోతే 10 సార్లు. కానీ మా మమ్మీ అయితే ఒక్కసారి, మమ్మీ ఇలా లేదు, ఇలా చెయ్యి అంటే ఇంత కిరాక్ వీడియో తీసిందంటే నిజంగా మస్తు తీసింది. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది మా మమ్మీ ఇట్లా వీడియో తీసినందుకు. మనం అనుకున్నది ఎప్పుడూ కరెక్ట్ కాదు. ఎవరిని తక్కువ అంచనా వేయద్దు. ఎవరిలో ఎంత టాలెంట్ ఉంటుందో నాకు ఈరోజు అర్థమైంది. చదువు ఒకటే కాదు, చదువు ఉంటేనే అన్నీ చేస్తారని కాదు. చదువుకోకపోయినా కూడా మనిషిలో టాలెంట్ ఉంటుంది. వీడియో తీయడం ఒక టాలెంటా అనుకోవచ్చు, బట్ నా వరకు మా మమ్మీ వీడియో తీయడం అనేది నాకు టాలెంటే. ఇంత మంచిగా వీడియో తీసిందంటే. సో తర్వాత దేవుడికి నేను తాంబూలం పెట్టేశాను. ఆకు, ఒక్క, పసుపు, కుంకుమ, జంట అరటిపళ్ళు, పువ్వులు పెట్టేశాను. దీపాలు వెలిగించాను, అగరబత్తీలు వెలిగించాను. తర్వాత హారతి కూడా ఇచ్చాను దేవుడికి.
చూడండి మీరు. ఇప్పుడు ఇప్పుడు ఒక ప్రత్యేకం జరుగుతుంది. ఇప్పుడు చూడండి ఏంటది అని. నిజంగా తెలుసా? చూడండి నా పూజ సక్సెస్. నమ్మకంతో మనం ఏది చేసినా నిజంగా సక్సెస్ అవుతుందండి. నిజంగా తెలుసా? చూడండి ఎంతమంది, వీళ్ళందరూ నమ్మకంతోనే వచ్చి చేస్తున్నారు. పూజ అయిపోయిన తర్వాత గుడిలో నుంచి బయటికి వచ్చేసాము. తర్వాత ఇక్కడంతా ఫుల్ వ్యూ మీకు నేను చూపిస్తున్నాను. సో ఇక్కడ ఒక వాచ్మెన్ అంకుల్ ఉన్నారు ఇక్కడే. వాచ్మెన్ సెక్యూరిటీయో నాకు కూడా అంత తెలీదు, బట్ చాలా ఓల్డ్ అనమాట. అయితే నేను ఏం చేశానంటే, మమ్మీ కూర్చున్నారు, ఎందుకు లేపడం అని అంకుల్ నా ఫొటోస్ తీయరా అని అంటే, సరే తీస్తానని తీశారు. చూడండి ఎంత సూపర్గా తీశారు. సో నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.